నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నికల ప్రచారంలో అనేక హామీలతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆ హామీల అమలుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే హామీల్లో ప్రధానమైన దానిని నెరవేర్చేందుకు కార్యాచరణ ప్రకటించింది. ప్రభుత్వం మహిళలందరికీ ప్రకటించిన ఉచిత బస్సు పథకం త్వరలోనే అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఉచిత బస్సు రవాణా పథకం అమలు చేయడానికి అధ్యయనం చేస్తున్నట్లు సంబంధిత శాఖ మంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన స్టైల్లో పని మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బాధ్యతలు చేపట్టిన తొలిసారి గురువారం విజయవాడలోని బస్టాండ్ను పరిశీలించారు. ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజలతో ఆర్టీసీ సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని, హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ పథకం అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై అధ్యయనం చేసేందుకు 15 రోజుల్లోగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లో ఉన్న తెలంగాణతో పాటు కర్ణాటకలో కమిటీ అధ్యయనం చేస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కమిటీ అధ్యయనం చేసిన తర్వాత సమర్పించిన నివేదికను పరిశీలిస్తామన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని చెప్పారు. దీంతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సంఖ్య పెంచుతామని, విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తామని మంత్రి వివరించారు. అయితే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలులో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తెలంగాణలో అయితే కేవలం ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులకు మాత్రమే పరిమితం చేయడమే కాకుండా ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మరి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అందరికీ మేలు చేసే విధంగా ఉచిత బస్సు పథకం అమలు చేస్తారా, లేక తెలంగాణలో ఉన్నది ఉన్నట్లు అమలు చేస్తారా అనేది చర్చ జరుగుతోంది. మంత్రి ప్రకటన చూస్తుంటే ఉచిత బస్సు పథకం అమలుకు దాదాపు 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.